ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ వేడి, ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు ఎండల తీవ్రతతో ఫుట్పాత్లో వ్యాపారులు, ఆటో డ్రైవర్లు గిరాకీ లేదంటున్నారు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లాలో గత 4-5 రోజులుగా చూస్తే 41 డిగ్రీల పైగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇటు కరీంనగర్తో పాటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో కూడా 41కి పైననే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మొన్నటి వరకు కొంత చల్లగా కనిపించిన వాతావరణం వేడెక్కడంతో ప్రజా జీవనానికి కూడా ఆటంకం కలుగుతూ ఉంది. ప్రజెంట్ మనం కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు చూడొచ్చు. మనకు వీళ్ళంతా కూడా గిరాకీలు లేక వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు ప్రయాణికులు రావాలన్నా వాళ్ళు ఉదయం పూట తర్వాత సాయంత్రం పూటనే బయటికి జనాలు వెళ్తూ ఉన్నారు. ఆ జనాలు బయటకు వస్తేనే వీళ్ళకు గిరాకీలు ఉంటాయి. ఈ ఆటో డ్రైవర్ ఒక ఆయన మనతో ఉన్నాడు. అన్న, ఎట్లా ఉంది గిరాకీ ఎండాకాలం? ఎండలు బాగా కొడుతున్నాయి, గిరాకీ అసలు అయితలేదు. 9 దాటితే పబ్లిక్ బాగా బయటికి ఎవరు వెళ్తలేరు. విపరీతంగా ఎండలు బాగా కొట్టడం వలన మాకు బాగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గిరాకీ అసలుకి అవడం లేదు. మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? ఎండకు మీకు కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము కూడా చాలా ఇప్పుడు 2-3 గంటలే నడపడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం బయటికి వెళ్ళడం లేదు. ఇప్పుడు ఇక 12 అయిందంటే ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. ఎండలు బాగా కొడుతున్నాయి. బయటికి జనాలు ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది గిరాకీ? అంతకుముందు 500-600 అయ్యేది, ఇప్పుడు 400-500 కూడా అయితలేదు. ఆటోలు కూడా ఎవరు ఎక్కడమే లేదు. అసలు బయటికి జనాలు రావడం లేదు. అది ఎండ తీవ్రత వల్ల జనాలు బయటికి రావట్లేదని చెప్తున్నారు. ఇంకొక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఈయన కూడా ఖాళీ ఆటో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అన్న, వేసవి స్టార్ట్ అయింది, ఎండలు బాగా కొడుతున్నాయి. గిరాకీ మీద ఏమైనా ప్రభావం పడిందా? చాలా ప్రభావం పడ్డది. ఎట్లా? మార్నింగ్ 9 దాటిన తర్వాత ప్రజలు బయటికి రావడం లేదు. ఆ తర్వాత ఇప్పుడు రోజు 400-500 అయ్యేటి కూడా 200-300 కూడా అవ్వట్లేదు. బాగా క్రిటికల్ అయిపోయింది. ఆటో వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా కామన్ పీపుల్ కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అనేక చెరువులు ఇప్పటికే అడగంటిపోయినాయి. చెరువులలో నీళ్లు లేక పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు వరి పంటలు కనుక తీసుకుంటే చాలా వరకు ఇప్పుడు గింజ పాలు పోసుకొని వడ్ల గింజలుగా మారే క్రమం ఇది. ఈ టైంలో కనుక నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆల్రెడీ చొప్పదండి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఉష్ణోగ్రతలు కనుక చూసుకుంటే నిన్న 40 డిగ్రీలు ఉన్న టెంపరేచరు ఈరోజు 41.5 డిగ్రీల టెంపరేచర్ మనకు ఇల్లంతకుంట మండలంలో నమోదైంది. అటు సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో కావచ్చు, తర్వాత జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం జైనాలో కావచ్చు, తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండంలో కావచ్చు, దాదాపు 41.5 డిగ్రీల దాకా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇప్పుడు ఇది ఏప్రిల్ మధ్యలో ఉన్నాం మనం. నెక్స్ట్ అంతా కూడా మనం మే నెలలో కనుక ఎంటర్ అయితే ఈసారి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎందుకంటే ఈసారి ఎల్నినో ప్రభావం కూడా కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావం అంటే సముద్రంలోని వేడిగాళ్ళంతా కూడా వడగాడుపుల రూపంలో బయటకు వస్తే ప్రజలు ఉడకపోతతో పాటు తర్వాత గాలిలో తేమ శాతం తగ్గి మంట లాంటి వాతావరణం వచ్చి చాలా ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. ఇంటికే పరిమితం అవుతున్నారు. చాలా వరకు కూడా డాక్టర్లు చెప్తున్నది ఏంటంటే ఎండ తీవ్రత పెరిగిన తర్వాత ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. బయటకు వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెవులకు టవర్స్ కట్టుకోవడం కావచ్చు, తర్వాత గొడుగులు వాడడం కావచ్చు, ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. తర్వాత తగినంత మంచినీళ్ళు తాగాలి. తర్వాత చిన్నపిల్లల్ని కావచ్చు, వృద్ధులను కావచ్చు వడదెబ్బ గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవి నుంచి సురక్షితంగా బయటపడవచ్చు అని చెప్పి వైద్యులు కావచ్చు, తర్వాత ఆరోగ్యవేత్తలు కావచ్చు సూచిస్తూ ఉన్నారు. ఓవరాల్గా అయితే ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.